హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను, మిర్చి బజ్జీ. మనకు కావాల్సినంత క్వాంటిటీ పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని అయితే హాట్ వాటర్ ఫస్టే వేడి చేసుకుని ఉంచుకోవాలి. ఆ హాట్ వాటర్లో మనం జస్ట్ ఈ పచ్చిమిరపకాయలు వేసుకుని ఒక 2-3 నిమిషాలు తిప్పేసుకుంటూ అట్లా ఉంచితే కనుక కాయల్లో ఉన్న పసరు వాసన, కారం అంతా పోతుంది అనమాట. వన్స్ ఇలా చేసిన తర్వాత మనం తీసుకొని స్ట్రైనర్లో వేసుకొని మొత్తం స్ట్రెయిన్ అయిన తర్వాత ఒక క్లాత్ పైన వేసుకొని నీట్గా తుడుచుకోవాలి. ఇప్పుడు మనం దాని లోపల స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇది పూర్తిగా ఆప్షనల్. నేనైతే ఇలా 2 చిన్న టీ స్పూన్లు వాము వేసుకుని దానిలో పౌడర్ అయిపోయిన తర్వాత సాల్ట్ అయితే వేసుకుని ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాను. మీరు ఒకవేళ మీరు వేసుకునే పచ్చిమిరపకాయలు స్పైసీగా ఉంటాయనిపిస్తే కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు. దీనిలో కావాలి అంటే కొంచెం శనగపిండి వేయించి కూడా కలుపుకోవచ్చు దీనిలో స్టఫింగ్కి. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని స్లిట్ చేసుకుని సీడ్స్ ఏవైనా ఉంటే కనుక రిమూవ్ చేసేసుకోండి. రిమూవ్ చేసుకోవడం వల్ల స్పైసీ తగ్గిపోతుంది అనమాట. నాకు ఇందులో సీడ్స్ లేవు కాబట్టి నేను డైరెక్ట్గా అయితే స్టఫ్ చేసేసుకుంటున్నాను. మీరు స్టఫ్ చేసుకునేటప్పుడు బజ్జీ మిరపకాయలు తడి లేకుండా అయితే చూసుకోవాలి. తడి లేకపోతేనే చుట్టూ పిండి అయితే ప్రాపర్గా పట్టుకుంటుంది, లేకపోతే పిండి పట్టుకోదు మిరపకాయకి. సో ఇది మీరైతే కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. అన్ని కాయలు కూడా ఇలా స్టఫ్ చేసేసుకోండి. మీకు స్పైసీగా ఉంటుంది అని అనిపిస్తే కనుక కొంచెం చింతపండు గుజ్జు అట్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకుందాము. దీనిలో 1 కప్పు శనగపిండి, 2 టీ స్పూన్లు బియ్యపిండి, 1 స్పూన్ వాము అండ్ కొంచెం పసుపు, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడగా వేసుకోండి. మీరు సోడాది వేసుకోకపోయినా పర్లేదు, వేసుకుంటే పొంగుతుంది, వేసుకోకపోతే పొంగదు, అంతే. వన్స్ పిండి అంతా ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ మీరు స్లోగా చూసుకుంటూ అయితే వేసుకోండి. మనం థిక్ పేస్ట్ లాగా అయితే వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి మొత్తము. ఫైనల్గా మీరు మిక్స్ చేసుకునేటప్పటికి ఎలాంటి లంప్స్ లేకుండా చాలా స్మూత్ బ్యాటర్లా వచ్చేటట్టు అయితే ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత హాట్ ఆయిల్ కొంచెం 1 స్పూన్ అయితే దీనిలో వేసుకుని మళ్ళీ ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, మిరపకాయ మనం ఇట్లా ఉంచితే కనుక అలా చుట్టూ కూడా బైండ్ అవ్వాలి, స్టిక్ అవ్వాలి పిండి, అంత థిక్నెస్ ఉండాలి. ప్రాపర్గా లేకపోతే కనుక మొత్తం అంతా కూడా మనకి చుట్టూ ఇంకా చిన్న చిన్న పొలుకుల్లా అట్లా మొత్తం పడుతుంది కదా, అలా రాకుండా ఉంటుంది అనమాట థిక్గా ప్రిపేర్ చేసుకుంటే. డీప్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం కొంచెం పిండి వేసుకొని చూస్తే పిండి తేలుతుందా లేదా తెలుస్తుంది. వన్స్ తెలిసిన తర్వాత మనం ఒక్కొక్క పచ్చిమిరపకాయ తీసుకుని ప్రాపర్గా చుట్టూ మునిగేటట్టు పిండి తీసుకొని అందులో వేసేసుకుంటే కనుక మనకు ప్రాపర్గా మిర్చి బజ్జీ అయితే వస్తుంది. నేను ఇట్లా ఆయిల్ ఎందుకు వేస్తున్నాను అంటే ఒక్కొక్కసారి ఈ పైన ఇట్లా క్రాక్లా వస్తూ ఉంటుంది కదా, అలా వచ్చి గట్టిగా అయిపోకుండా ఉంటుంది అని చెప్పి ఇట్లా అయితే వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే నూనె ప్రాపర్గా మిక్స్ పైన కూడా అవుతుంది కాబట్టి ప్రాపర్గా వస్తుంది. ఈవెన్ అలా వేస్తున్నా చూడండి, సెకండ్ అయితే అక్కడ కొంచెం క్రాక్ వచ్చింది. అలాంటి క్రాక్స్ రాకుండా ఉంటాయి మనం ప్రాపర్గా ఆయిల్ వేసుకుంటూ ఉంటే కనుక. 1 బై 1 ఇట్లా మనం ఒకటి కొంచెం తేలిన తర్వాత ఇంకొకటి అలా ప్యాన్కి సరిపడగా వేసుకోండి. ప్రాపర్గా ఫ్రీగా తిప్పుకునేటట్టు వేసుకోండి. ప్యాన్లో ఎక్కువ వేసేసుకున్నా కానీ మనం తిప్పడానికి చాలా కష్టం అవుతుంది. సో 2 వైపుల్లో రొటేట్ చేసి వేయించుకోవాలి కాబట్టి ఈజీగా తిప్పుకునేటట్టు చూసుకొని వేసుకోండి, ఎక్కువ వేసేసుకోకుండా. వన్స్ ఇట్లా మనం రొటేట్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, అంటే ఒక 50% ఫ్రై అయిన తర్వాత వాటిని అయితే తీసేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ మనం సెకండ్ టైం వేసుకుని ఫ్రై చేసుకుందాం. అలా వేసుకుంటే ఏంటంటే మొత్తం ఒకటేసారి ఏగిపోయి మాడిపోయినట్టు రాకుండా ఫ్లేవర్ ఒకసారి వేసి పక్కకు తీస్తే కనుక మళ్ళీ మనం ఫ్రెష్గా వేస్తే క్రిస్పీగా చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే. సో ఈ టిప్స్ ఎవరికైనా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా ఇలా వేగిన తర్వాత వీటిని అయితే పక్కకు తీసేసుకుంటున్నాను నేను. తీసేసుకొని మళ్ళీ మనం కొత్త బ్యాచ్ మళ్ళీ అయితే వేసుకుని మళ్ళీ ఆయిల్ ఇలానే మిర్చి బజ్జీ పైనకి అంటూ ఉంటే కనుక క్రాక్స్ రాకుండా ఉంటాయి. అంటే అలా క్రాక్స్ రావడం వల్ల ఏంటంటే చాలా గట్టిగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం అలా చేసుకోవాలి. అండ్ ఇంకప్పుడు ఆల్రెడీ ఫ్రై అయిన 50%వి మళ్ళీ సెకండ్ టైం రోస్ట్ చేసుకోవడానికి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆర్ క్రిస్పీగా అయితే మనకు కనిపిస్తాయి. క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుని
తీసేసుకోవాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి శనగపిండి కదా ఎక్కువ ఏగిపోయిన ఫ్లేవర్ అట్లా రాకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ పచ్చిమిర్చి కూడా చాలా ప్రాపర్గా కుక్ అవుతుంది లోపల. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే కనుక. అండ్ ఇలా రిమైనింగ్‌వి కూడా అన్నీ వేసేసుకొని రోస్ట్ చేసేసుకొని తీసేసుకుందాం సైడ్‌కి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక్కటేసారి వేయకపోకుండా క్రిస్పీగా అలా బాగుంటాయి టేస్ట్ అయితే. ట్రై చేయండి ఇట్లా ఎప్పుడూ ట్రై చేయకపోతే. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే కమెంట్ చేయండి. అండ్ ఇంక ఇప్పుడు మనం మొత్తం అన్నీ కూడా వేసేసుకొని ఫ్రై అయితే చేసి తీసేసుకున్నాము. ఇప్పుడు వీటిలనైతే నేను మళ్ళీ స్లిట్ చేసి గార్నిష్ అయితే చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. సో, మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా! చేసుకున్నప్పుడు ప్రాపర్‌గా ఆనియన్స్, రోస్టెడ్ పీనట్స్, లెమన్ అన్నీ పెట్టుకొని తింటేనే బావుంటాయి. సో, నేను అందుకే మళ్ళీ ఇక్కడ పీనట్స్ కూడా రోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఆనియన్స్ స్లైసెస్ చేసేసుకున్నాను. సో, ఇలా స్లిట్ చేసుకున్న దానిలో మనం ఆనియన్స్ అండ్ పీనట్స్ పెట్టుకొని లెమన్ జ్యూస్ వేసేసుకొని తినొచ్చు. ఇంకా కావాలి అనుకుంటే మీరు లెమన్, సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ మిక్స్ చేసుకొని కూడా లిక్విడ్ కూడా పైన వేసుకోవచ్చు ఆనియన్స్ పైన. అది మీ పర్సనల్ చాయిస్ ఇంకా. సో, మీరు ఎలా ఇంట్రెస్ట్ ఉండి ఎలా గార్నిష్ చేసుకోగలిగితే అలా చేసుకొని తినొచ్చు. మాకు ఇట్లా ఇష్టం. సో, మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా మన యమ్మీ మిర్చి బజ్జీ అయితే ప్రిపేర్ అయిపోయాయి. చూడండి చాలా కలర్ఫుల్‌గా అయితే ఉన్నాయి చూడ్డానికి. ఇంకా వీటిని పైన ఇట్లా లెమన్ అట్లా వేసుకొని తినొచ్చు. ఇంకా మీకు కావాలి అనుకుంటే ఇంకా మీరు కొన్ని ఆనియన్స్, పీనట్స్ కూడా వేసుకొని తినొచ్చు. మిర్చి బజ్జీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చాయి.